కొన్నిసార్లు ఫీవర్ తో ఉన్న పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడే ఒక స్పెషల్ టెస్ట్ గురించి చెప్తానండి. ఆ టెస్ట్ పేరు కల్చర్ టెస్ట్ అండి. కల్చర్ టెస్ట్ వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, ఇన్ఫెక్షన్ కారణమైన బ్యాక్టీరియాని కనుక్కోవచ్చు. రెండు, ఆ బ్యాక్టీరియా మీద పనిచేసే యాంటీబయాటిక్ ఏంటో తెలుసుకోవచ్చు అండి. రీసెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ తో వచ్చిన ఒక పేషెంట్ కి యూరిన్ కల్చర్ చేసామండి. యూరిన్ కల్చర్ లో ఈకోలై అనే బ్యాక్టీరియా బయటపడింది. దాంతో పాటు ఆ బ్యాక్టీరియాకి పనిచేసే యాంటీబయాటిక్స్ కూడాను తెలిసిందండి. రిపోర్ట్ లో కనుక మీరు చూస్తే సెన్సిటివ్ ఉంది, అంటే యాంటీబయాటిక్స్ ఆ బ్యాక్టీరియా మీద బాగా పనిచేస్తాయని. రెసిస్టెంట్ అని కూడా ఉందండి. యాంటీబయాటిక్స్ ఎంత డోస్ ఇచ్చినా గానీ ఆ బ్యాక్టీరియా మీద పనిచేయవండి. ఈ పేషెంట్ కి సెన్సిటివ్ ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో ఫీవర్ తగ్గిపోయి యూరిన్ సింప్టమ్స్ కూడాను పూర్తిగా తగ్గిపోయాయండి. ఇట్లా ఎవరికైనా సరేను ఫీవర్ ఉంటే తగ్గకుండా ఉంటే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ లేదా ఆర్ఎంపీ ఇచ్చిన యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారండి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ కనుక రెసిస్టెంట్ ఉంటే ఫీవర్ తగ్గకపోగా ఇంకా పెరిగి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఫీవర్ తగ్గకుండా ఉంటే కల్చర్ టెస్ట్ చేయించడం మంచిదండి.